హాయ్ అండి, అస్సలాముఅలైకుం. మా ఇంట్లో గోంగూర పచ్చడి. మరి మీరేం వండారు? ఇదిగోండి, గోంగూర అనేది శుభ్రంగా కడుక్కోవాలండి. ఏదైనా మట్టి ఉన్న మొత్తం పోయిద్ది. వేడి నీళ్ళు దీక్షలో నీళ్లు పెట్టాను. వేడెక్కిన తర్వాత గోంగూర వేద్దామని చెప్పి ఇదిగో గోంగూర వేసానండి. అంటే మెత్తగా రావాలి కదా, అందుకని వేసాను. గోంగూర వేసేసాను. ఈ లోపల మనం ఎండుమిరపకాయలు మొత్తం వేపుకోవాలండి. పచ్చడి కదా, ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి, మెత్తగా అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చితో కూడా చేస్తారు, కాకపోతే నేను ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు కూడా వేసానండి. మెంతులు వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలో మెంతులు పడితేనే టేస్ట్ వచ్చిద్ది. మనం నోరు ఏదైనా బాగోలేకపోయినా ఈ పచ్చడి అనేది మనకి చాలా మంచిగా అనిపించిద్దండి. కొంచెం జీలకర్ర వేసుకుందాము. నోరు బాగాలేకపోయినా, ఏదైనా జ్వరం వచ్చినా, నోరు చేదుకున్నా గోంగూర పచ్చడి అసలు చాలా బాగుండిద్దండి. అటువైపు పప్పు నానేసానండి. పొద్దున్న టిఫిన్కి ఏం లేదని చెప్పి పప్పు రాత్రి నానబెట్టాను, రుబ్బాలి. ఈ పచ్చడి అనేది అయిపోయిన తర్వాత ఆ పని చేసుకోవచ్చులే అని చెప్పి పక్కన పెట్టేశాను. వీడియో చూస్తున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. మరి నల్లగా రాకూడదండి, చేదుగా అనిపించిద్ది పచ్చడి, ఒక మాదిరిగా ఉండాలి. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టాం కదా, అది కూడా తీసి ఇదిగోండి, ఆ నూనె ఉంటే నూనెలో వేసాను. ఒక 5 నిమిషాలు అలా మగ్గాలి. ఇదిగోండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ చేశాను. పచ్చడి పని అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెడదామని చెప్పి పెట్టాను. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, వెల్లుల్లిపాయలు దంచుకోవాలండి, లేకపోతే అసలు మొహం మీద పడిపోయిద్ది. నాకు 2-3 సార్లు అలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తాలింపుకి. జీలకర్ర, కరివేపాకు. వీడియోలు ఎలా అనిపిస్తున్నాయండి? బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. మన కిచెన్లో ఏదో కొత్త వస్తువు వచ్చిందండి, అది కామెంట్లో పెట్టండి. గోంగూర పచ్చడి అయిపోయిందండి తాలింపు పెడితే. ఇదిగోండి, అలా ఎందుకు చేస్తున్నానంటే మొన్న అలాగే తాలింపు వేస్తుంటే అసలు ఎగిరి మొహం మీద పడిందండి. అప్పటి నుంచి నాకు తాలింపు వేయాలంటే వెల్లుల్లిపాయలు వేస్తే నేను అలా నొక్కుతాను, మొహం మీద పడతాయండి. అయిపోయింది. ఇప్పుడు ఆ పచ్చడిలో వేసేద్దాం. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి, కోడిగుడ్డు పొరుటు వేసుకొని తింటే సూపర్ అండి. అయిపోయింది, పచ్చడి పని కూడా అయిపోయింది. చాలా బాగుందండి, చాలా టేస్ట్ వచ్చింది. ఆవాలు, మెంతులు కంపల్సరీ వేసుకోవాలి గోంగూర పచ్చడిలో. ఒక్కసారి అలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగో కోడిగుడ్డు పొరుటుగండి, గుడ్లు ఉడకబెట్టేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పెట్టానండి. ఆయిల్ వేసాను, వేసాలో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మెత్తగా అవ్వాలి కదా, ఇదిగో వేసుకోవాలి. అలాగా ప్లేట్ పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గిపోతాయండి చక్కగా. ఇదిగో 5 నిమిషాలు అయ్యింది, ప్లేట్ తీసి చూద్దాము. చూసారా, చక్కగా మగ్గిపోయినాయి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే చక్కగా ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోయిద్ది మనకి.
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని, కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అయింది కదా, ఒక్కసారి తీసి చూద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి చక్కగా. అసలు పచ్చిమిర్చి అనేది కనబడట్లేదు చూడండి అక్కడక్కడ. ఇప్పుడు కోడిగుడ్డు ఏం చేశానంటే ఉడకబెట్టి సన్నగా ముక్కలు కోసానండి. చక్కగా అలా సన్నగా ముక్కలు కోస్తే గుడ్డు పొరుటు అనేది అసలు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి, సన్న సన్నగా కోసాను. మనం తిన్నా అసలు పంటికి అలా తగులుతున్నాయండి పళ్ళకి. పొరుటు అంటే గుడ్డు పగలు కొడతారు, కానీ నాకు అలా ఇష్టం లేదు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం కూడా వేద్దాం. 5 నిమిషాలు వేగాలి. పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. సన్నగా గుడ్డు ఉడకబెట్టి సన్నగా చాకుతో కోస్తేనండి సన్నగా వచ్చింది. లేకపోతే తురుముది ఉంటే తురుముకోవచ్చు. నాకు ఇలాగా ఇష్టం ఉండదు, ఇలానే బాగుంటుంది అని చెప్పి సన్న ముక్కలు కోసాను. ఇదిగోండి, మూత పెట్టేశాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారా, అలా వేసుకోవాలి. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ సూపర్గా ఉండిద్దండి. మనకు ఈజీ, ఎవరైనా వచ్చిన ఇళ్ళకి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసాం కదండి, అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈ లోపల మీరు ఏం చేయాలంటే లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదిగోండి, కోడిగుడ్డు పొరటు రెడీ. చూసారా ఎలా కనబడుతుంది? అసలు గ్రేవీగా కనబడుతుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.